Oracle revenue 17% up, cloud growth 77% up. AI demand is skyrocketing. అదే Oracle లాస్ట్ టైం కన్నా బ్రూటల్ గా డబుల్ డిజిట్ లే ఆఫ్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 21,000 ఎంప్లాయీస్ లాస్ట్ దేర్ జాబ్ డ్యూ టు లే ఆఫ్స్. ద మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఈస్ Oracle is not a struggling company. 55.7 billion data centers and infrastructure మీద స్పెండ్ చేస్తుంది. క్యాష్ సరిపోక they borrowed $43 billion and ఇంకా నెక్స్ట్ ఇయర్ they are planning to raise $40 billion. So the real story isn't AI taking the jobs. Maybe it is companies are cutting jobs to afford AI. And Oracle may just be the first major warning sign. Because ఆర్కిల్ ఒకటే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ టెక్ జైంట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిలియన్స్ స్పెండ్ చేస్తున్నాయి. ఇంకా ఇండియాలో మన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సర్వీస్ కంపెనీస్ కూడా అమెరికన్ టెక్ జైంట్స్ తో కలిసి దే ఆర్ బిల్డింగ్ ఏఐ డేటా సెంటర్స్. సో ఇది జస్ట్ అనదర్ ఆర్కిల్ లే ఆఫ్ స్టోరీయా, ఆర్ మనం చూస్తున్నది హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు చూడని లార్జెస్ట్ టెక్ లే ఆఫ్? అండ్ దిస్ టైమ్ ఏఐ జాబ్స్ క్రియేట్ చేయడం కన్నా ఏఐని బిల్డ్ చేయడానికి ఎంతమంది జాబ్స్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందో చూద్దాం. Coming to chapter 1, what's happening in Oracle. ఫస్ట్ ఆరకిల్ న్యూస్ ఏంటి అనేది క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. అకార్డింగ్ టు బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్, కొన్ని టీమ్స్ లో డబుల్ డిజిట్ పర్సెంటేజ్ ఎంప్లాయీస్ ని రెడ్యూస్ చేయొచ్చు అని సోర్సెస్ చెప్పాయి. మేనేజర్స్ ని ఆల్రెడీ పొటెన్షియల్లీ ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ లిస్ట్ ప్రిపేర్ చేయమని అడిగినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ టార్గెట్ ఏంటి అంటే కంపెనీ సెకండ్ ఫిజికల్ క్వార్టర్ స్టార్ట్ అయ్యే September 1 ముందు పేరోల్ రిడక్షన్ కంప్లీట్ చేయడం. ఇది ఆరకిల్ కి ఫస్ట్ రౌండ్ కాదు. ఫిజికల్ ఇయర్ 2026 ఎండింగ్ May 31 కి ఆరకిల్ వర్క్ ఫోర్స్ అప్రాక్సిమేట్లీ 21,000 ఎంప్లాయీస్ ని తగ్గింది. అరౌండ్ 13%. ఇది రఫ్లీ 1,41,000 ఎంప్లాయీస్ మాత్రమే మిగిలి ఉన్నారు. సో ఒక కంపెనీ ఆల్రెడీ 21,000 పీపుల్ ని రెడ్యూస్ చేశాక మళ్ళీ లే ఆఫ్స్ ఎందుకు? ఆన్సర్ సింపుల్ గా చెప్పాలంటే ఏఐ. బట్ హియర్ ఈజ్ వేర్ ద స్టోరీ గెట్స్ ఇంట్రెస్టింగ్. బికాస్ ఆరకిల్ ఏఐ కోసం ఇన్వెస్ట్ చేస్తుంది అంటే ఆరకిల్ బిజినెస్ కొలాప్స్ అవుతుంది అని కాదు. యాక్చువల్లీ ఆపోజిట్. ఆరకిల్ FY26 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 రెవెన్యూ 17% గ్రో అయ్యి 67.4 బిలియన్ కి రీచ్ అయింది. క్లౌడ్ రెవెన్యూ 39% గ్రో అయింది. అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవెన్యూ, ద ఎగ్జాక్ట్ ఏరియా ఏదైతే ఏఐ కి క్రిటికల్, అది 77% గ్రో అయింది. సో బిజినెస్ గ్రోత్ ఉంది, డిమాండ్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఆర్డర్స్ ఉన్నాయి. మరి ఎంప్లాయీస్ ని ఎందుకు కట్ చేస్తున్నారు? అదే చాప్టర్ 2, $55.7 billion ఏఐ బెట్. ఇక్కడ రియల్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఇక్కడ. ఏఐ అంటే జస్ట్ ChatGPT లాగా ఒక సాఫ్ట్వేర్ యాప్ కాదు. బిహైండ్ ఎవ్రీ ఏఐ మోడల్ దెర్ ఆర్ మ్యాసివ్ డేటా సెంటర్స్, GPUs, నెట్వర్కింగ్, కూలింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ, స్టోరేజ్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఆరకిల్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేస్ లో ఆల్ ఇన్ ఆల్ వెళ్ళిపోతుంది. ఫిజికల్ ఇయర్ 2026 లో ఆరకిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద $55.7 billion స్పెండ్ చేసింది. అండ్ కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో నెగిటివ్ $23.7 billion ఉంది. కంపెనీ ఆపరేషన్స్ నుంచి జనరేట్ అయ్యే క్యాష్ కన్నా గ్రోత్ కోసం స్పెండ్ చేస్తున్న అమౌంట్ చాలా ఎక్కువ. అర్థమై ఉంటది మీకు ఇప్పుడు. సో ఆరకిల్ ఏం చేస్తుందంటే అప్పు తెచ్చుకుంటుంది, బారో చేసుకుంటుంది. ఫిజికల్ ఇయర్ 2026 లో ఆరకిల్ $43 billion డెట్ ఫైనాన్సింగ్ రైజ్ చేసింది, ప్లస్ $5 billion ఈక్విటీ ఫైనాన్సింగ్ చేసింది. అండ్ ఫిజికల్ ఇయర్ 2027 లో అప్రాక్సిమేట్లీ $40 billion డెట్ అండ్ ఈక్విటీ రైజ్ చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు ఒక సెకండ్ బిజినెస్ ఓనర్ లా థింక్ చేయండి. యూ హ్యావ్ హ్యూజ్ డిమాండ్, కస్టమర్స్ వెయిటింగ్, ఫ్యూచర్ రెవెన్యూ పొటెన్షియల్లీ మ్యాసివ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ స్పెండింగ్ tens of billions of dollars బిఫోర్ దట్ రెవెన్యూ యాక్చువల్లీ అరైవ్స్. సో నేచురల్లీ కాస్ట్ ఎక్కడ రెడ్యూస్ చేయాలి? అండ్ ద వన్ బిగ్గెస్ట్ రికరింగ్ కాస్ట్ ఫర్ ఎనీ లార్జ్ కంపెనీ, పీపుల్. That is what makes this story very very uncomfortable. Chapter 3, ఆరకిల్ ఫెయిల్ అవుతుందా? ఆరకిల్ ని కంపెనీ కొలాప్స్ అవుతుంది అని చెప్పడం రాంగ్. యాక్చువల్లీ ఆరకిల్ అఫీషియల్ నెంబర్స్ చూస్తే పిక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్. 2026 లో ఆపరేటింగ్ ఇన్కమ్ 17% గ్రో అయ్యి $20.6 billion వరకు వెళ్ళిపోయింది. నెట్ ఇన్కమ్ 36% ఇంక్రీజ్ అయ్యి $17 billion కి రీచ్ అయింది. అండ్ ఆరకిల్ ఫ్యూచర్ డిమాండ్ కి ఒక మ్యాసివ్ నెంబర్ కూడా షో చేస్తుంది. ఇట్స్ రిమైనింగ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఆర్ RPO ఏదైతే ఉందో అది $638 billion కి రీచ్ అయ్యింది. అండ్ ఆరకిల్ చెప్పిన దాని ప్రకారం Q3 అండ్ Q4 RPO గ్రోత్ లో మెజారిటీ లార్జ్ స్కేల్ ఏఐ కాంట్రాక్ట్స్ నుంచి వచ్చిందంట. సో డిమాండ్ ప్రాబ్లం కాదు, క్యాపిటల్ ప్రాబ్లం. ఆరకిల్ కి ఆపర్చునిటీ చాలా పెద్దగా కనిపిస్తుంది. బట్ ఆ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడానికి ఫస్ట్ బిలియన్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, డేటా సెంటర్స్ బిల్డ్ చేయాలి, GPUs అక్వైర్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అండ్ ఓన్లీ దెన్ కస్టమర్స్ నుంచి మ్యాసివ్ రెవెన్యూ రియలైజ్ చేయాలి. సో బేసికలీ ఆరకిల్ ఈస్ సేయింగ్ ఫ్యూచర్ హ్యూజ్ గా ఉంది, బట్ ఫ్యూచర్ కోసం ఇప్పుడే హ్యూజ్ అమౌంట్ స్పెండ్ చేయాలి. అండ్ దట్ క్రియేట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. బిజినెస్ గ్రోత్ అండ్ లే ఆఫ్స్ రెండు సైమల్టేనియస్ గా జరగచ్చు, జరగబోతున్నాయి కూడా.
అదే చాప్టర్ 4, దిస్ ఈస్ నాట్ జస్ట్ ఆరకిల్ స్టోరీ. దిస్ ఈస్ వేర్ ఎవ్రీ ఐటీ ఎంప్లాయీ షుడ్ యాక్చువల్లీ పే అటెన్షన్, బికాస్ ఆరకిల్ స్టోరీని జస్ట్ ఆరకిల్ లే ఆఫ్స్ అగైన్ అని చూసి నెక్స్ట్ న్యూస్ కి వెళ్ళిపోతే వీ మైట్ మిస్ ద బిగ్గెస్ట్ ట్రెండ్. 2026 లో ఆల్రెడీ మల్టిపుల్ మేజర్ కంపెనీస్ వర్క్ ఫోర్స్ ని రీస్ట్రక్చర్ చేస్తున్నాయి. సమ్ కంపెనీస్ ఎక్స్ప్లిసిట్లీ ఏఐ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎఫిషియన్సీని రీజన్ గా మెన్షన్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ కంపెనీస్ ఆర్ రేసింగ్ టు బిల్డ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ అ స్కేల్ దట్ వీ హ్యావెంట్ సీన్ బిఫోర్. అండ్ ఇండియాకి ఇది ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్, బికాస్ మన ఐటీ కంపెనీస్ జస్ట్ ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అవ్వకుండా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్, డేటా అండ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ సైడ్ కి అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ రీసెంట్లీ ఆరకిల్ తో కొలాబరేషన్ ఎక్స్పాండ్ చేసి ఇండియాస్ ఫస్ట్ ఆరకిల్ ఏఐ డేటా ప్లాట్ఫామ్ ల్యాబ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంచ్ చేసింది, విత్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్ టు మోర్ ఇండియన్ లొకేషన్స్. సో ఇండియా ఐటీ ఎకో సిస్టమ్ కూడా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఎంటర్ప్రైజ్ ఏఐ వేవ్ తో ఇంక్రీజింగ్లీ కనెక్ట్ అయి ఉంది. బట్ ఏఐ వేవ్ తో కంపెనీస్ రెవెన్యూ జనరేట్ చేయడానికి మోర్ పీపుల్ అవసరం అవుతారా, ఆర్ సేమ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ ని ఫ్యూయర్ పీపుల్ తో ఎగ్జిక్యూట్ చేయగలిగే స్టేజ్ కి కంపెనీస్ రీచ్ అవుతాయా? బికాస్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్స్ సమ్ జాబ్స్, జీపీయూ మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేట్స్ జాబ్స్, డేటా సెంటర్స్ క్రియేట్ జాబ్స్, cloud create jobs, AI engineering create jobs, but simultaneously automation can reduce the number of people required for traditional software development, support, testing, operations, documentation, analytics and several repetitive enterprise tasks. So net job creation positive untunda? I don't know. అది ఇప్పుడు ఎవరు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేరు. అండ్ కమింగ్ టు చాప్టర్ 5, ద రియల్ డేంజర్. అండ్ దిస్ పార్ట్ దట్ స్కేర్స్ మీ మోర్ దెన్ ఆరకిల్ లే ఆఫ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఎర్లియర్ కంపెనీ గ్రో అవుతుంది అంటే హైరింగ్, కంపెనీ రిసెషన్ లో ఉంటే లే ఆఫ్, సింపుల్. బట్ ఏ ఎరాలో ఆ ఈక్వేషన్ బ్రేక్ అవుతుంది. ఇమాజిన్ ఏ కంపెనీ రెవెన్యూ గ్రూ బై 20%, బట్ ఏ అండ్ ఆటోమేషన్ వల్ల సేమ్ రెవెన్యూని డెలివర్ చేయడానికి 20% ఫ్యూర్ ఎంప్లాయ్స్ చాలు. దెన్ కంపెనీస్ పర్స్పెక్టివ్ లో రెవెన్యూ గ్రోత్ అండ్ హెడ్ కౌంట్ గ్రోత్ కి కనెక్షన్ కట్ అయిపోతుంది. దట్ మీన్స్ కంపెనీ కెన్ గ్రో వితౌట్ హైరింగ్, అండ్ అది ఆల్రెడీ వీక్ జాబ్ మార్కెట్ కి హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి. బికాస్ కంపెనీస్ మైట్ సే, వై షుడ్ వి హైర్ 100 జూనియర్ ఎంప్లాయ్స్ ఫర్ వర్క్ దట్ కెన్ నౌ బి కంప్లీటెడ్ బై 50 ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయ్స్ ప్లస్ ఏఐ టూల్స్. అండ్ దట్ ఈస్ వేర్ ద రియల్ competition starts. Not human versus AI, but human plus AI versus humans without AI. Panic అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ పానిక్ ఈస్ ప్రాబబుల్లీ ద వర్స్ట్ రెస్పాన్స్. ఎందుకంటే ఆర్కిల్ చూడండి, వాళ్ళకి ఏ డిమాండ్ మ్యాసివ్ గా ఉంది, వాళ్ళ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ 77% గ్రో అయింది, ఆర్బీఐ కూడా రికార్డ్ లెవెల్లో ఉంది, అండ్ కంపెనీ ముందు కూడా స్ట్రాంగ్ క్లౌడ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఎస్, ఏ వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి డెఫినెట్లీ, కానీ ప్రాబ్లం ఏంటి అంటే క్రియేట్ అయ్యే జాబ్స్ ఇప్పుడు డిసపియర్ అయ్యే జాబ్స్ లాగా ఉండకపోవచ్చు. అక్కడ మిలియన్స్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఎంటైర్ కెరీర్ రిపిటేటివ్ ఇంప్లిమెంటేషన్ వర్క్ మీద డిపెండ్ అయితే ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ఏఐ, if you can architect systems, if you understand the business, cloud, data, security, AI లాంటి ఏరియాస్ లో స్ట్రాంగ్ గా ఉంటే your value can actually increase, because AI is not simply eliminating work, it is changing what companies are willing to pay for humans. So coming back to Oracle, this is not a company that stopped growing. This is a company that is growing while simultaneously cutting people. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేస్ లో కంపీట్ అవడం చాలా చాలా ఎక్స్పెన్సివ్, కానీ బిగ్గర్ పిక్చర్ మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్తున్నాయి. కంపెనీస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి దే ఆర్ బారోయింగ్ బిలియన్స్. కాస్ట్ కంట్రోల్ చేయడానికి రీస్ట్రక్చరింగ్ అండ్ లే ఆఫ్ చేస్తున్నాయి. అండ్ ఇండియాలో మన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ కంపెనీస్ కూడా ఈ ఏ ఎకో సిస్టమ్ లో ఇంక్రీజింగ్లీ పేయింగ్ ఇంపార్టెంట్ రోల్. సో నెక్స్ట్ 5 years కి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏ మన జాబ్స్ లాగేసుకుంటుందా అని కాదు. అసలు క్వశ్చన్ ఏంటి అంటే ఏతో కంపెనీస్ ఇంత మ్యాసివ్ గా గ్రో అవుతుంటే ఆ గ్రోత్ కి ఎంత మంది హ్యూమన్స్ యాక్చువల్లీ అవసరం అవుతారు అనేది. బికాస్ ఆరకిల్ లో మనం చూస్తున్నది జస్ట్ 21,000 లే ఆఫ్ స్టోరీ కాదు. అండ్ ఆరకిల్ ఒక్కటే కాదు, ఎవ్రీ టెక్ కంపెనీ సేమ్ ర్యాట్ రేస్ లోనే ఉంది. ఎవ్రీ కంపెనీకి సేమ్ ఈక్వేషన్ అప్లై అయితే వాట్ హ్యాపెన్స్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూస్ జాబ్స్ ఆర్ బిల్ట్ అరౌండ్ ద ఓల్డ్ టెక్ ఎకానమీ. ఎవరు సర్వైవ్ అవుతారో, ఎవరి రోల్ రిలవెంట్ అవుతుందో అది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో డిసైడ్ అయిపోతుంది. ఆరకిల్ లో జరిగింది ఒక ఐసోలేటెడ్ లే ఆఫ్ ఇన్సిడెంటా, లేదా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద టెక్ ఇండస్ట్రీకి ఫస్ట్ వార్నింగ్స్ అయినా? దానికి ఆన్సర్ ఇప్పుడే మనకు తెలియకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఏ రేస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఈ రేస్ లో కంపెనీస్ మాత్రమే కంపీట్ చేయవు, ఎంప్లాయీస్ కూడా కంపీట్ చేయాల్సిందే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.